టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్టు అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలిలో చైర్మన్ ఛాంబర్లో గుత్తా సుఖేందర్ రెడ్డి వారితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, విప్ బీర్ల ఐలయ్య యాదవ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి హాజరయ్యారు. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. దమ్ముంటే రాజీనామా చేయి, రుణమాఫీ అయిపోయే తన రాజీనామా ఎడబోయే అగ్గిపెట్ట హరీష్ అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. మైనంపల్లి అభిమానుల పేరుతో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాగా రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తే రాజీనామాకు నేను సిద్దమని హరీష్ రావు గతంలో సవాల్ విసిరారు. నిన్న 2 లక్షల రుణమాఫీ చేయడంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతుంది. ఇచ్చిన మాట తప్పకుండా 2 లక్షల రుణమాఫీ చేశామని హరీష్ రాజీనామా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కూడా డిమాండ్ చేశారు. మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యేకు సంబంధించి రాజీనామా చేయాలంటూ పోస్టర్లు వెలిశాయి. దీనికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. సందీప్, స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నిన్న రేవంత్ రెడ్డి 2 లక్షల రూపాయల రుణమాఫీని నిన్న ఖమ్మం జిల్లా వేదికగా చేశాడు. అంటే 1.5 లక్షల నుంచి 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణమాఫీ మొత్తం కూడా పూర్తి చేయబోతున్నట్టు కూడా నిన్న ఆ సందర్భంగా చెప్పారు. అంతకంటే ముందు మనం చూసాం, నెల రోజుల క్రితం 1 లక్ష రూపాయల లోపు రుణమాఫీ చేసిండ్రు. దాని తర్వాత 1 లక్ష నుంచి 1.5 లక్షల కూడా గడిచిన 15 రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సందర్భం ఉంది. అయితే ఓవరాల్ గా 6 గ్యారెంటీలో భాగంగా మొత్తం 2 లక్షల లోపు రుణమాఫీ కూడా మొత్తం చేస్తామని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన చెప్పడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల సాక్షిగా ఆయన చాలా దేవుళ్ళ మీద కూడా ఒట్టు పెడుతూ నేను ప్రమాణం చేస్తున్నాను, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను, 2 లక్షల లోపు రుణమాఫీని ఖచ్చితంగా చేయబోతున్నాను అని కూడా రేవంత్ రెడ్డి పదే చెప్పాడు. అదే సందర్భంలో మాజీ మంత్రి సీనియర్ లీడర్ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి హరీష్ రావు, నువ్వు గనక 2 లక్షల రుణమాఫీ గనక చేస్తే నేను రాజీనామా చేస్తాను అనేటువంటి ప్రకటనను నెల రోజుల క్రితం హరీష్ రావు కూడా సవాల్ చేశారు. అయితే ఇద్దరి మధ్యలో కూడా టగవర్ వార్ నడిచింది. పెద్ద ఎత్తున ఇష్యూ తెరపైకి వచ్చింది. దాని తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. బీఆర్ఎస్ పార్టీకి 0 వచ్చింది, కాంగ్రెస్ పార్టీకి 8 లోక్సభ స్థానాలు వచ్చాయి. దాని తర్వాత ఈ గొడవ సద్దుమణిగింది అనుకునే లోపే నిన్న మళ్ళీ మరొకసారి 2 లక్షల రుణమాఫీని పూర్తిగా మాఫీ చేశాం, ఇచ్చిన మాట కట్టుబడి చేశాం కాబట్టి హరీష్ రావు నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావో చూసుకో, నువ్వు ఇమ్మీడియట్లీ రాజీనామా చేయాల్సిందే అని కూడా ఆయన ఖమ్మం వేదికల రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలతో మళ్ళీ పీటెక్కింది. దీనికి 2 రాజకీయ పార్టీల నుంచి పెద్ద ఎత్తున మాటల తూటాలు పేరాయి. అయితే నిన్న ఈ జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు, మైనంపల్లి హనుమంతరావు కూడా మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ లీడరు, వాళ్ళ తనయుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు మెదక్ నుంచి. బట్ నిన్న పలు చోట్ల ఈ ఫ్లెక్సీలు వెలిచాయి. హరీష్ రావు నువ్వు రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది, తన రాజీనామాని చేయకుండా మాటలు ఎందుకు అని కూడా చెప్తూ రుణమాఫీ అయిపోయా, తన రాజీనామా ఏడబాయే అగ్గిపెట్టే హరీష్ రావు అంటూ ఫ్లెక్సీలు వెలిచాయి. మనం చూస్తున్నాం, ఫ్లెక్సీలో కూడా చాలా క్లియర్ కట్ గా మైనంపల్లి అభిమానుల పేరుతో ఈ ఫ్లెక్సీలు వెలిచాయి. దీనికి హరీష్ రావు అనుచరుల నుంచి ఒక్కొక్కగా సోషల్ మీడియాలో కూడా మన కౌంటర్ గా వస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. నిన్న మొన్న కూడా మాట్లాడారు. హరీష్ రావు చెప్పిన దాంట్లో ముమ్మాటికి మేము కట్టుబడి ఉన్నాము కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అంటే 2 లక్షల రుణమాఫీ ఇంతవరకు ఆగస్టు 15 లోపు ఎవరికి కూడా కాలేదు. ఇప్పటివరకు కేవలం 30-35% మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది. మిగతా 65% మందికి ఇంకా రైతులకు రుణమాఫీ అందలేదు కనుక రేవంత్ రెడ్డి
ముక్కు నేలకు రాయాలి, ఆయన మాట నిలబెట్టుకోలేదు, రాజీనామా చేయాలని కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ వర్షన్ కానీ రేవంత్ రెడ్డి వర్షన్ కానీ మేము ఆగస్టు 15 నిన్నటితో సహా 2 లక్షల రుణమాఫీ ప్రకటన చేశామని కూడా చెప్తున్నారు. కనుక ఇద్దరి మధ్యలో పెద్ద ఎత్తున టగఫర్ వార్ నడుస్తున్న సమయంలో మైనార్టీ చేశాడో ఇది మరింత అగ్గికి రాజు చేసే విధంగా మారాయి. మాటల తూటాలకు ఇది మరింత అగ్గి రాజు చేసినట్టుగా కనిపిస్తుంది. చూడాలి దీని మీద హరీష్ రావు కావచ్చు, లేదంటే కాసేపట్లో కేటీఆర్ కూడా తెలంగాణ భవన్ వేదికగా ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఇది ఖచ్చితంగా దీని మీద కూడా మాట్లాడే అవకాశం ఉంది. నిన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కావచ్చు, తాను నిన్న తెలంగాణ భవన్ లో చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఆర్టీసీ బస్సులో మహిళలకు సంబంధించిన ఇష్యూ కావచ్చు, ఇట్లాంటి అన్ని అంశాల మీద కూడా కేటీఆర్ స్పందిస్తారు. అదే సమయంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కూడా ఈ ఫ్లెక్సీలకు సంబంధించిన అంశం మీద కూడా ఖచ్చితంగా మాట్లాడతారని కూడా బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఏదైనా కూడా ఇద్దరు కూడా ఈ 2 లక్షల రుణమాఫీకి సంబంధించి గడిచిన 45 రోజులుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో మాటల యుద్ధం అయితే నడిచింది. 2 లక్షల రుణమాఫీ చేశామని కాంగ్రెస్ పార్టీ అంటుంటే సగం మంది కూడా అందలేదు కాబట్టి మేము రాజీనామా చేయాల్సిన అవసరం లేదు, మాకు రాజీనామాలు కొత్త ఏం కాదు, రాజీనామాలు ఇప్పటికే చాలా సార్లు గడ్డి పూస లెక్క మేము చేశామని కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. బట్ ఇద్దరి పార్టీల వర్షన్ ఇలా ఉంటే ఖచ్చితంగా ఇది పొలిటికల్ గా మాత్రం పెద్ద ఎత్తున దుమారానికి అయితే కారణమైంది. నరేందర్, అంటే రుణమాఫీకి సంబంధించింది కాదు, కేవలం 6 గ్యారెంటీలు అమలు చేస్తే ఖచ్చితంగా ఆగస్టులో నేను రాజీనామాకు సిద్ధమని చెప్పేసి హరీష్ రావు అన్నట్టుగా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. దీనిపై కేవలం కాంగ్రెస్ నేతలు కేవలం ఒకదాన్ని పట్టుకుని దాన్ని సాగదీస్తా ఉన్నారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. దీనిపై కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? ఖచ్చితంగా హరీష్ రావు ఆ రోజు చెప్పారు, 2 లక్షల రుణమాఫీ ఒక్కటే కాదు 6 గ్యారెంటీలను కూడా పూర్తిగా అమలు చేస్తే నేను రాజీనామాకు సిద్ధంగా ఉంటాను అని చెప్పారు. అయితే వాళ్ళు పదే 2 లక్షల రుణమాఫీ గురించి చెప్పారు కాబట్టి 2 లక్షల రుణమాఫీ అయినా పూర్తి స్థాయిలో చేయండి చూద్దామని కూడా హరీష్ రావు చెప్పాడు. కనుక నిన్నటి వరకు రైతులకు మాత్రం వాళ్ళ అకౌంట్ లో 2 లక్షల రుణమాఫీకి సంబంధించి మాత్రం పూర్తిగా పడలేదు. కేవలం 1 నుంచి 1.5 లక్షలు మాత్రమే ఇంకా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. కొంతమందికి వివిధ కారణాలతో పేర్లు కరెక్షన్ పేరుతో కొంతమందికి ఇంకా పడలేదు. అదే విషయాన్ని కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. ఇదే బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్తోంది. బట్ 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా చాలా హామీలు ఇచ్చారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించి 2,500 రూపాయల అది కావచ్చు, అదేవిధంగా బంగారం ఇస్తామని చెప్పారు. కళ్యాణ లక్ష్మికి సంబంధించి అది కూడా రాలేదు. నిరుద్యోగ భృతి కావచ్చు, ఇట్లా చాలా అంశాలు కూడా ఉన్నాయి. గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు కావట్లేదని కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. కనుక ఇవన్నీ అమలు చేసినాడు మేము రాజీనామా చేస్తాము అని కూడా చెప్పారు. ఇంత సాహసంగా ఎట్లా రాజీనామా చేస్తామని కూడా హరీష్ రావు అడిగిన సందర్భంలో అన్నారు. ఇది ఆర్థికంగా చాలా పెద్ద ఇష్యూ అవుతుంది, ఇన్ని ఒకేసారి చేయడం అనేది కుదరదు కాబట్టి నేను రాజీనామాకు చేస్తానన్నానని కూడా ఆయన అన్నాడు. కనుక ఇవన్నీ ఏం చేయలేదు కాబట్టి నేను రాజీనామా చేయాల్సిన అవసరం లేదని హరీష్ రావు చెప్పాడు. బట్ అందుకనే 6 గ్యారెంటీలతో పాటు దాంట్లో భాగంగా 2 లక్షల రుణమాఫీ కూడా క్లియర్ గా చేయలేదు కాబట్టి తమ నేత రాజీనామా చేయాల్సిన అవసరం లేదని కూడా చెప్పడం జరిగింది. నరేంద్ర, ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి కేవలం హరీష్ రావుని టార్గెట్ చేయడం ఏ విధంగా చూడాలి? అంటే రేవంత్ రెడ్డిని ఎదుర్కొనే దమ్ము కేవలం హరీష్ రావుకి ఉందనే బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఏదైనప్పుడు కూడా ఇద్దరి మాటలు, హరీష్ రావు రేవంత్ రెడ్డి ఇద్దరి మాటలు కూడా పెద్ద ఎత్తున మాటల దుమారానికి కారణమయ్యాయి. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది మొదటి నుంచి కూడా ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చే పరిస్థితి రేవంత్ రెడ్డి సర్కార్ చేయట్లేదు. కనుక ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్ని హామీలు నెరవేర్చాలంటే ఉన్న బడ్జెట్ సరిపోదు. కనుక వాళ్ళు ఇకనైనా క్షమాపణ చెప్పాలని కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ ఇవన్నీ కూడా అమలు చేస్తే మాకేం అభ్యంతరం లేదు, ప్రశాంతంగా ఉంటామని కూడా చెప్తున్నారు. ఏదైనా కూడా చూడాలి, కొద్ది రోజుల్లో దీని మీద మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.